నెక్స్ట్ లాస్ట్ శంకర్ అన్న గారు, శంకర్ మూసి అని ఆయనని పిలుస్తూ ఉంటారు. ఏదులాబాద్ గ్రామం గట్కేసర్ మండల్ 2013 నుంచి 18 వరకు అన్న సర్పంచ్గా పనిచేశారు. నమస్కారం. మీ కండువా రైతు గుర్తా అంతేనా? ఓకే. మీరు 6000 ఓటర్లు ఉన్నారు, 285 ఓట్లతో గెలిచారు. మీరు ఇండిపెండెంట్ గా. ఏ పార్టీ సహకారం ఉండే? పార్టీ సహకారం ఎవ్వరు లేరా? ఎవరు లేరు. ఇన్ని వేల మంది ఓటర్లను ఎట్లా మీరు ప్రభావితం చేయగలిగారు ఒక ఇండిపెండెంట్ గా? అంటే నేను 1989లో 75లో సుభాష్ యువజన సంఘం అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకొని 75లో స్థాపించబడ్డది. రిజిస్ట్రేషన్ చేయించారు మా పెద్దవాళ్ళు. ఓకే. అది ఇక వాళ్ళ ఇంటర్నల్ గా అది మూసివేయబడ్డది, ఆడికే స్టాప్ అయింది ఆ జనరేషన్ లోనే. ఓకే. 75 అంటే 76, 77లో స్టాప్ అయిపోయింది. మళ్ళీ నేను 1989 వచ్చేసరికి అంటే నేను 18 సంవత్సరాలు నేను అప్పుడు ఉన్నా. నేను 18 సంవత్సరాలు ఉన్నప్పుడు అందరిని, పెద్ద మనుషులు అందరిని పిలిచేసేసి, యూత్ని పిలిచేసేసి దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చేసేద్దాం మళ్ళీ సుభాష్ యువజన సంఘాన్ని. అప్పుడు ఏ విధంగా అయితే యాక్టివిటీ చేసిండ్రో మనం కూడా యాక్టివిటీస్ చేద్దామని చెప్పేసి అందరినీ ఒక చోట టెంపుల్ దగ్గర గుమిగూడై మళ్ళీ దాన్నిగా ఆ పాత నెంబర్ దొరకకపోతే 698 సుభాష్ యువజన సంఘంది మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళి మళ్ళీ యూత్ని తీసుకొని వెళ్ళి ఆ నెంబరు బట్టి మళ్ళీ దాన్నే కంటిన్యూషన్ చేస్తూ ఆ యువజన సంఘంలో అప్పుడు పెట్టడానికి ఖర్చుతోటి కూడుకున్నది. కాబట్టి ఏది ఒక స్పోర్ట్స్ మెటీరియల్ రావాలన్నా కానీ ఖర్చుతోటి, ఒక వాలీబాల్ కావాలన్నా, ఒక నెట్ కావాలన్నా, ఒక క్రికెట్ సెట్ కావాలన్నా, ఓ 10 మంది వ్యాయామం చేసుకోవాలన్నా కానీ డబ్బుతోటి కూడుకున్నారు ఆ రోజులలో కూడా. కాబట్టి దాన్ని నేను 89లో 50 రూపాయల చిట్టి, 50 రూపాయలు చిట్టి లేపిచ్చేసేసి మళ్ళా దాని తర్వాత ఇక కొంతమంది కట్టనోళ్ళు కూడా ఉంటారు కదా, దాన్ని అదైనా కానీ ఇక ఇది కాకుండా 100 రూపాయలు వేపించేసేసి దాన్ని ఒక నెలకు 50,000 చిట్టి వరకు, 1,00,000 రూపాయల చిట్టి వరకు అట్లా వేపించేసేసుకుంటే దానికి వచ్చిన ఆదాయాన్ని ఫస్ట్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్లో క్రీడల పోటీలు ఏర్పాటు చేసేసి 15 ఆగస్టుకు 26 జనవరికి అక్కడ స్కూల్ పిల్లలకి అనేది వాళ్ళకు ఒక 5,000, 10,000 ఆ రోజులల్లో 90లో ఆ రోజులల్లో ప్రజెంటేషన్ వాళ్ళకి ఇచ్చేసేసి ఒక ప్రోత్సాహం కల్పించాలి ఒక క్రీడల మీద అనేది. వాళ్ళకు 15 ఆగస్టు రోజు, 26 జనవరి రోజు ఒక ప్రైజ్ ఇచ్చేస్తే ఇంకా ఉత్సాహంగా వాళ్ళు క్రీడల పోటీలలో ఉంటారన్న ఉద్దేశంతో నేను ఆ రోజులలోనే మా యూత్ వాళ్ళని అందరినీ మెప్పించేసేసి మనం ఈ వీటి గిడ ఖర్చు పెట్టేసేద్దామని చెప్పేసేసి కొన్ని మెడికల్ క్యాంప్స్ అలాంటివి గిడ మనం చేసుకుంటూ ఊర్లో ఎన్ని యువజన సంఘాలు అయితే ఉన్నాయో అన్ని యువజన సంఘాలు. మీ టార్గెట్ సర్పంచ్ గా పోటీ చేయాలని ఉండేనా? లేదన్నా, అది నాకు అసలుకు రాజకీయాల మీద అసలుకు ఈ పోటీలు చెయ్యాలి, రాజకీయంగా సర్పంచ్, వార్డు మెంబరు ఏదో చెయ్యాలని అనేది నాకు 89 నుంచి కూడా లేదు. అదే సేవాభావంతో స్వామి వివేకానంద ఏదైతే ఆయన ఒకరి రక్తం ఒకరి ప్రాణాన్ని కాపాడుతుందన్న ఉద్దేశంతో ఆయన ఇచ్చిన స్లోగన్ తోటి 95లో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నేను ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ మా ఊర్లో పెద్దది కాబట్టి యూత్ చాలా ఎక్కువ ఉంటుంది. వారందరి సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆ రోజులలో నేను 45 కిలోలే ఉన్నా నేను అప్పుడు. ఓకే. అప్పుడు నేను బ్లడ్ ఇస్తానంటే డాక్టర్స్ అరే 45 కిలోలు ఉండగా బ్లడ్ ఇవ్వకూడదు అని అన్నాడు. అప్పుడు జర బక్కగా ఉన్నట్టు ఇంకా నేను చాలా అన్నానంటే శ్రీనివాసరావు అని చెప్పేసి ఇక్కడ నారాయణగూడ బ్లడ్ డొనేషన్ అది ఆఫీసర్ ఉండే, ఆయన ఉండేమన్నాడు. యాక్టివ్గా ఉన్నాడు శంకర్, అట్లా ఏం లేదు మీరు తీసేసుకోండి అని చెప్పి ఫస్ట్ బ్లడ్ డొనేషన్ అనేది నేను ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత యూత్ పెట్టారు అట్లా చాలా ఒక 15 వరకు ఆ ఏరియాలలో పెట్టాము. మళ్ళా యువజన సంఘాల సమితి నుంచి మళ్ళీ అప్పుడు జిట్టబాల కృష్ణారెడ్డి యువజన సంఘాల సమితి స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ గా నేను ఉండడంతో ప్రతి చోట కూడా క్యాంపులు ఏర్పాటు చేపించేసేసుకుంటూ. ఇప్పుడు మీరు హైదరాబాద్ కి చాలా దగ్గరగా ఉన్నారు, బలమైన పార్టీలు ఉన్నాయి, ఎట్లా గెలవగలిగారు మీరు? అంటే నేను ఇదే బేస్, నాకు యూతే బేస్. యువకులు అనేది ఎప్పుడు శంకరన్న అని చెప్పేసి వాళ్ళకి ఏదన్నా అవసరాలు ఉన్నా, ఏదన్నా పోలీస్ స్టేషన్ ఏదన్నా ఉన్నా కానీ ఒక బెల్ట్ అనేది నాకు యూత్ అనేది
ఎల్లుమనంటే ఒక 200-300 మంది ఆ రోజులలోనే వెళ్ళేది. అప్పుడు స్వామి వివేకానంద జయంతికి మేము ఇక్కడ లలిత కళాతోరణంలో మేము మీటింగ్ పెట్టినప్పుడు, ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టినప్పుడు, స్వామి వివేకానంద జయంతి అప్పుడు నేనే ఆ రోజులలో 850 మందిని ఇంచుమించు ఒక 100 జీవులు కట్టుకొని నేను పోచంపల్లి పరిసర ప్రాంతాల నుంచి మొదలుకుంటే ఇక్కడ ఆదిలాబాదు, కీసర ఇవన్నీ కూడా గ్రామాల యూత్ను అందరినీ మనం వెళ్ళాలి. స్వామి వివేకానంద జయంతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి 23rd జనవరికి వస్తుంది కాబట్టి ఆ రెండు కంబైన్డ్ గాన అనేది పెట్టేసేసి మేము ఇక్కడ కార్యక్రమాలను అనేది బోట్స్ క్లబ్లో కూడా మేము కార్యక్రమాలను అనేది నిర్వహించేది. అది అట్లా నేను 850 మంది ఆ రోజులలోనే నేను తరలించిన, యూత్నే తరలించిన. నేను ఆ రోజు పోచంపల్లి గణేష్ అన్న సర్పంచ్ గాన అనేది ఉండే, అక్కడ కూడా పోచంపల్లి వెళ్ళడము, అక్కడ వాళ్ళని కూడా తరలించడం, యూత్ను, యువజన సంఘాలను. అంటే ఇక అప్పుడు బాగా యూత్ ఎక్సర్సైజ్ చేయాలని అనేది, స్పోర్ట్స్ ఆడాలనేది, క్యారమ్స్ ఆడాలని అనేది, ప్రతి చోట టోర్నమెంట్స్ అనేది బాగా జరుగుతుండేది. ఆ ఊపుతోటే నేను 2000 సంవత్సరం వచ్చేసరికి మా దగ్గర చేపలను అనేది, మాది పెద్ద చెరువు, మాది ఒక 450 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఒక 3500 లక్ష్మీనారాయణ చెరువు అని చెప్పేసి దానికి ఒక 600 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఒక లింగనామాత్యుడు అనే కవి అనేది ఒక దాంట్లో ఉన్నది, శిలాపలకం మీద రాజు అనేది కూడా దాంట్లో ఒక దాంట్లో ఉన్నది. ఆయన కట్టిన చెరువులో ఆ చేపలను అనేది కలకత్తా, బాంబే అక్కడికి వెళ్ళి ఫేమస్ చేపలు ఆదిలాబాద్లో. అలాంటిది ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్ వల్ల చేపలు చనిపోవడంతో అసలుకి ఇది కారణం ఏంటిది? అందరూ రైతులు వీళ్ళందరూ ఏమనుకునేదంటే విషం వర్షం పడి ఈ చేపలు చనిపోతున్నాయేమనంటే, విషం వర్షం అనేది ఎక్కడ ఇది ఉండదు అని చెప్పేసి మేము అక్కడ కూర్చున్నప్పుడు ఆలోచన వచ్చి విమ్టా ల్యాబ్స్లో నేను టెస్టింగ్ చేయించాను. నేను ఆ రోజులలో ఓయూల ప్రొఫెసర్లను వీళ్ళందరినీ కూడా ఇది చేసేసుకొని తీసుకొని అసలుకి ఏంటిదో నాకు ఒకసారి రాసియండి సార్, అసలుకి ఏమేమి ఉన్నాయని అంటే విమ్టా ల్యాబ్ చెర్లపల్లిలో ఉండే, ఆ ల్యాబ్లో టెస్టింగ్ చేయించేసేసి ఆ రోజులల్లో అవన్నీ తీపిచ్చేస్తే భయంకరమైన విషయాలను అనేది బయటపడడం అనేది జరిగింది 2000 సంవత్సరంలో. అసలుకి ఏంటిది అనుకుంటే అబార్షన్ సైన్స్ అయ్యి పిల్లల మీద కనుచూపు దూరం అవుతుంటుంటుంది. అప్పటికే నీళ్లు కారేది. అప్పుడు నేను స్కూల్కు మెదడు బాబు వ్యాక్సిన్స్ అనేది నేను వేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం ఈ వ్యాధి వస్తుంటుంది కాబట్టి స్కూల్లో నేను మెదడు బాబు వాళ్ళ కళ్ళకి వెళ్ళి నీళ్ళు కారేది బోర్డు మీద. ఆ టీచర్స్ నాకు అప్పుడు చెప్పేది. ఇదంతా కూడా ఎందో విమ్టా ల్యాబ్లో తెప్పించిన తర్వాత అప్పుడు అవన్నీ చూపిస్తే భయంకరమైన విషయాలు, గర్భస్రావాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అసలు పిల్లలు భవిష్యత్తులో కూడా ఇవి లేడీస్ కన్నా అనేది పెద్ద ప్రాబ్లం ఉన్నదని అనేది తేలేసరికి నాకు అర్థం కాలేదు అసలు. అక్కడ చూసినాక ప్రొఫెసర్ల సహకారంతో అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ జన్మభూమి కార్యక్రమం అనేది చేసేది. ఆ రిపోర్ట్ అంతా తీసుకున్న తర్వాత వాళ్ళు 10 మంది 15 మంది అధికారులు వచ్చిండ్రు. వీళ్ళు ఎప్పుడైనా కానీ ఈరోజు ఈ 3 నెలలకు వచ్చిన అధికారి మళ్ళీ 3 నెలలకు రాకపోయేది. అప్పుడు ఆ రోజులలో అంటే ఎవరో నిలదీసి అడుగుతారన్న ఉద్దేశంతో నేను మళ్ళీ చూస్తా, నేను చేస్తా అని చెప్పేది. నేనేం చేసిన, గ్రామ పంచాయతీ కాడికి పోయినా, అప్పుడు ఉన్న సర్పంచ్ వీళ్ళందరినీ కూడా ఏది చెప్పలేదు. మహిళలందరూ నీళ్ళ ప్రాబ్లం చాలా ఉండే 2000 సంవత్సరంలో. అప్పుడు వాళ్ళని తీసుకొని చెరువు కాడికి ఇక్కడ రండి సార్, ఈ బోర్ కాడికి పోయాము. కాదు, అప్పుడు నోడల్ ఆఫీసర్ కస్తూరి వెంకటేశ్వర్లు నోడల్ ఆఫీసర్ వచ్చారు, ఎంఆర్ఓ ఎండిఓ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళని తీసుకొని చెరువు కాడికి తీసుకొని పోయి స్కూల్ కాడికి తీసుకుపోతా అని చెప్పి చెరువు కాడికి మళ్ళీనా. అప్పటికే మొత్తము దుర్గంధం ఉన్నది, అంత వాసన. అప్పుడు ఈ బాత్రూమ్స్ అనేది లేకుండే, అంత చెరువు దగ్గరనే ఇది పోయేది. అలాంటి ప్లేస్లో తీసుకుపోయి 15 మంది అధికారులను అక్కడ చెప్పిన, సార్ ఇది ఒక్కసారి రిపోర్ట్ చూడండి సార్, ఇవి కాదు, ఇక్కడ ఉన్న భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోయినాయి. మూసీ పర్వక ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో మొత్తము వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయింది సార్. ఇది రిపోర్ట్. ఇది మీరు ఏం చేస్తున్నారు, మీరు అధికారులు, మీరు చేపలు ఎక్కడ బతుకుతాయి? మనుషులకే గర్భస్రావాలు ఇవన్నీ వస్తున్నాయంటే ఒక 200 మంది మహిళలు అక్కడనే ఉన్నారు. నా వెంటనే వచ్చిండ్రు అప్పుడు చిన్న ఏజ్లో. వచ్చేసేసిన తర్వాత వాళ్ళందరూ గర్భస్రావాలని అన్నప్పుడు ఆడవాళ్ళందరూ ఎగబడ్డారు. అందరూ అంతకు మొదలు ఏముండే, బాలమ్మలు ఎల్లమ్మలు ఇవన్నీ ఇంట్లో ఏదో పట్టిందని చెప్పేసి అక్కడ బస్సుకి పోతే ఇవన్నీ కూడా అక్కడ అంత బహిరంగంగా వెళ్ళేది కదా. అప్పుడు గోడలకు టాయిలెట్స్ లేకుండే, బాత్రూమ్స్ లేకుండే. ఇక్కడనో ఏదో జోకింది, ఇదంతా పట్టిందని అన్న
భ్రమల వాళ్ళు ఉండేది వాస్తవానికి. ఇక్కడ ఈ నీరు తాగితే గర్భస్రావాలు పోతున్నాయి అనేది మహిళలకు తెలియదు. అవును బిడ్డ అని చెప్పేసి మొత్తం ఆడవాళ్ళందరూ చలో కూర్చోండి అని 15 మంది అధికారులను, అప్పుడు హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ అన్న ఉండే, రాణి కుమిదిని కలెక్టర్ ఉండే, అప్పుడు 2 గంటల నుంచి రాత్రి 8:30 దాకా చిల్లనే ఉంచిన, దుర్గంధంలోనే ఉంచినాయి. కానీ ఎవరిని? ఆఫీసర్లను అందరినీగా. వాళ్ళు కలెక్టర్ అన్న రావాలి, లేకపోతే దేవేందర్ గౌడ్ అన్న రావాలి. ఈ సమస్య మాకు నీళ్లు కావాలా తాగడానికి, 2 కిలోమీటర్ల దూరంలో మీరు వాటర్ వేసేటట్టుగా, బోర్ వేసేటట్టుగా ఉంటేనే మీరు ఇక్కడికి వెళ్ళేది. అప్పటికి చీకటి అయిపోయింది, మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ అంతా వెళ్ళింది, కొంతమంది వచ్చేసేసిండ్రు. హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చెప్పేసి లాఠీ చార్జ్ చేసి తీసుకొని రమ్మని చెప్పేసేసి నోడల్ ఆఫీసర్ ఒక్కటే అన్నాడు. వాస్తవానికి శంకర్ గారు ఒకటే, నేను ఆడిన మాట ఎక్కడ తప్పలేదు, నీకు 3 బోర్లు వేపించేస్తా, 2 కిలోమీటర్ల దూరం లేపించేసేస్తా బాబు మీకు అని చెప్పేసేసి అని అన్నాడు. అంటే ఇక నాకు పెద్ద మనుషులు ఏమన్నారు, ఒక అధికారులను ఇంతసేపు ఉంచడం కరెక్ట్ కాదు శంకర్, మీరు ఈ రాత్రి చీకట్ల పురుగు పూసి ఉంటుంది ఇక్కడ చెరువు దగ్గర గిడ ఇదన్నా అంటే, సార్ మీ విజ్ఞతకు వదిలిపెడతా సార్ అని చెప్పి లైట్ వదులుకొని, నాకు అప్పుడు తెలియదు కాబట్టి, యువకుని కాబట్టి అప్పుడు నాకు తెలియదు కాబట్టి, నాకు కాగితం రాసిస్తావా అని అడిగిన కస్తూరి వెంకటేశ్వర, రాసిస్తానన్నాడు. అక్కడనే రాజీవ్ గాంధీ బొమ్మ దగ్గరికి వచ్చేసరికి ఇక మధ్యాహ్న అప్ప నీకు ఇచ్చేది ఇవన్నీ కూడా పద్ధతి కాదు శంకర్, మీరు చాలా ర్యాష్గా పోతున్నారు మీరు అని నన్ను అంటే, మళ్ళీ దాన్ని నేను సవరణ చేసేసుకొని సార్ మీ విజ్ఞతకు వదిలిపెడతా సార్ అని చెప్పేసి వెంటనే తెల్లారి 3 బోర్లు 10 లక్షల రూపాయలు కలెక్టర్ రాణి కుమిదిని వారం రోజులలో మా గ్రామ పంచాయతీ కాడికి వచ్చేసేసి డిక్లేర్ చేయడం ఫస్ట్ విజయం అన్నది నాది చేయడం అనేది. ఆ తర్వాత ఇక నేను ఆగలేదు. ఇక మూసీ మీద పట్టు వదలని విక్రమార్కుని లాగా అసలు విషం ఉన్నదని అనేది ఎవరికి తెలియదు దాంట్లో వాస్తవానికి మూసీలా. అప్పుడు అక్కడి నుంచి దేవేందర్ గౌడ్ దగ్గరికి వెళ్ళడము, హోమ్ మినిస్టర్ కదా మాకు దేవేందర్ అన్న హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆడికెళ్ళి ఒక 10,000 మందిని తీసుకొని మళ్ళీ ఇక్కడ టిష్యూ చటర్జీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబరు ఆయన దగ్గరికి వెళ్ళేసేసి అంటే ఒకటే చెప్పిండు ఆయన కూడా అన్నాడు, ఈ సబ్బు నీళ్ళు హైదరాబాద్లో బట్టలు పిండుకుంటే మీకు ఈ నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి అన్నాడు. ఆ పేపర్లు తీసి చూపించేసరికి మొత్తం అయ్యగారికి 5 రండి ఫస్ట్ అన్నాడు. 5 కాదు మొత్తం ఉన్నారు, అన్ని ఫ్లోర్లన్నీ నిండిపోయినాయి 7 కాడికి. అప్పటికే సోఫా సెట్లు అవన్నీ కూడా పప్పు అయిపోయినాయి ఆ రోజులలో. కంట్రోల్ బోర్డు మొత్తం తొక్కేసేసింది, అట్లనే నిలబడ్డారు. సోఫాలు అవన్నీ ఇరిగిపోయినాయి. ఇక మొత్తం కెమెరాలు అప్పుడు పెద్దవి కదా కెమెరాలు, అవన్నీ కూడా ఫోటోలు కూడా తీసుకోవడంతో ఆయన ఉండేమన్నాడు, మీరు బయటకు వచ్చేసి చెమటలు కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి కెమికల్స్ వస్తున్నాయి, సబ్బు నీళ్ళు అన్నావు, ఒక ఆఫీసరు నువ్వు అట్టెట్లా మాట్లాడతావని నేను నిలదీసి అడిగేసరికి అప్పుడు లేదు నాకు అర్థమైంది, మీరు ఒక 5 మంది రండి అని అంటే అప్పటికి మా సర్పంచ్ వీళ్ళందరూ పెద్ద మనుషులు, అన్ని కులస్తులు ఎవరెవరైతే పెద్ద మనుషులు ఉంటారో అందరం లోపలికి పోయిన తర్వాత అప్పుడు ఆయన చెప్పిండు, నేను రేపు నేను ఈ పొజిషన్లో నేను కొంతమంది మీద నేను యాక్షన్ తీసుకున్నాను అంటే నేను ఒక రిపోర్టర్ అనేది కేంద్రానికి పంపిస్తా అని చెప్పేసి అప్పుడు చెప్పడంతో దేవేందర్ అన్న కూడా అప్పుడు ఒకటే మాట అన్నాడు, ఇప్పుడు మీకు బుద్ధి వచ్చింది, అది ఎప్పటి నుంచో కలుస్తున్నాయి హైదరాబాద్ కెమికల్స్, నేను కూడా అది చేస్తాను ఆయన మాట తీసుకొని ఇక్కడ వచ్చి అప్పుడు మూమెంట్ అనేది తెలుగుదేశం గవర్నమెంట్లో పువ్వ లక్ష్మణ్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే బాలకృష్ణారెడ్డి నేను అందరం కలిసి పోయి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకి రిప్రజెంటేషన్ అనేది అప్పుడు ఇచ్చినాం. ఇవ్వడంతో 344 కోట్ల రూపాయలు అప్పుడు ఆ పెద్ద ఆయన వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండే, ఆ పెద్ద ఆయన 244 కోట్లు ఇమ్మీడియట్లీ పెట్టేసేస్తే దత్తాత్రేయ పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఉండే, ఆ 244 కోట్లు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి కెప్టెన్ జలగం రామారావు అనే అతను పెద్ద మనిషి, అతను ఏం చేసిండు, దత్తాత్రేయ అన్న దగ్గరికి పోయి ఇట్లనే నువ్వు ఇవి మళ్ళీ మిస్యూజ్ కాగల ఈ డబ్బులు అని అంటే తెలుగుదేశం గవర్నమెంట్ శాంక్షన్ చేపించింది కానీ పెట్టుకోలేకపోయింది. మళ్ళీ సురవరం సుధాకర్ రెడ్డి సారు సిపిఐ ఎంపీగా నల్గొండ ఎంపీగా గెలిచిండు. అతని దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 100 కోట్లు ఫస్ట్ బడ్జెట్లో ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలనే, అంటే ఎప్పుడు పోయినా కానీ నాకు రాలేదు, డబ్బులు ఉన్నాయా అవి అప్పుడే కరగనా కింద తెలియదు అని చెప్పేసి సుధాకర్ రెడ్డి సార్కు మాకు చెప్పడంతో 100 కోట్లు ఫస్ట్ బడ్జెట్లోనే శాంక్షన్ అయిందా. అది నాది 2వ విజయం. 3వ విజయం ఏంటిదని అంటే రైతులకు 350 రూపాయలు నీటి తీరువా నీకు ఎందుకు కట్టాలని చెప్పేసి
నేను ఫైట్ చేసేసి దానికి 100 రూపాయలు రైతులకు చెల్లించేటట్టుగా ప్రభుత్వం నుంచి ఒక జీవో అనేది తీయడం అయ్యింది. అప్పుడు అశోక్ గజపతిరాజు రెవెన్యూ మినిస్టరు, దేవేందర్ గౌడ్ అన్న సహకారంతో అది ఒక 100 రూపాయల కన్నా అనేది చేయించినామన్న. ఆ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో నాకు అప్పుడే మల్కాజ్గిరిలో ఒక షోరూమ్ ఉండే. ఆ షోరూంలో నేను కూర్చున్నోని అందరూ మీరు చెయ్యాలి, పోటీ చేయాలని అంటే నాకు అసలు ఇంట్రెస్టే లేకుండే. ఇక నా ప్రత్యర్థులు ఎవరైతే నిలబడేటోళ్ళు ఉన్నారో నన్ను కొంచెము రెచ్చగొట్టేసేసిండ్రు. వానికి ఏం గతున్నది, వాడు అయ్యలేనోడు అని చెప్పేసేసి అంటే వివిధ రకాలుగా అట్లా మాట్లాడేది. ఆ మాట్లాడడంతో ఆ జిజ్జుతోటి నేను వచ్చేసేసి ఏం చేసినాయిగా చక్కగా నిలబడుతున్నా నేను సర్పంచ్గా అని చెప్పేసేసి నేను పోటీలో వానికి ఏం గతున్నది, వాడు ఖర్చు పెట్టి నిలబడగలుగుతాడా, చేయగలుగుతాడా. అప్పుడు నేను ఖర్చు ఏం పెట్టలేదు అన్న. ఇక కాకపోతే నాకు వెల్వేషర్స్ ఉండే కాబట్టి ఏదైనా ఉంటే ఇప్పుడు కళాకారులు వచ్చిండ్రు, మన ఏపూరు సోమన్న వచ్చిండు, అంతడుగుల నాగరాజు అన్న వచ్చిండు, వాళ్ళ టీం అంతా నాకు కళాకారులు నా పేరు మీద పాటలు రాసిండ్రు. అదంతా స్వచ్ఛందంగానే అవన్నీ గిడ చేసేసింది. కానీ అదంతా భోజన వ్యవస్థ ఇవన్నీ గిడ 2013లో అవంతా మనం ఏర్పాటు అనేది చేసినాము. ఆ ఖర్చులు అవి కామన్ గా అయితే చేసినాక అసలు డబ్బులతోటి అంతకు మొదలే నేను 13లో నిలబడ్డప్పుడు డబ్బులు విపరీతంగా అనేది చేసిండ్రు. అంతా యోధులు ఉద్దండులు డబ్బున్న వాళ్ళు అదంతా కూడా బాగా ఉన్న వాళ్ళ మీద నేను నిలబడ్డా. నేను వాస్తవానికి అది గెలిచిన షోరూమ్ను పక్కకు పెట్టేసేసి నేను పొద్దున మా అమ్మ సర్వపిండి చేస్తే 7 గంటలకు నేను స్నానం చేసి 7 గంటల వరకు గ్రామ పంచాయతీ కాడికి వెళ్ళేది. సగం ఊరుకు నీళ్లు రాకపోయేది నా ఊళ్ళో. నాకు అప్పుడు కరెంటు స్తంభాలు ఇనిపై ఉండే, లైట్లు లేకుండే, నేను ఎలక్షన్లలో తిరిగేటప్పుడు చిమ్మని చీకటి ఉండే. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటర్ సమస్య ఉండే, ఇవన్నీ కూడా మోరీల సమస్య జామ్ అవుతుండేది. ఎప్పుడో ఎవరు తమ్షెడ్ నారాయణ వేసినాయి అప్పటి అవన్నీ కూడా నేను చేసుకుంటూ 22,85,00,000 వర్కులు నా ప్రేడ్లో నేను సర్పంచ్గా నేను ఉన్నప్పుడు నేను చేపించేసేసిన నా గ్రామానికి. నేను అదేవిధంగా 85 లక్షల రూపాయలు అంటే నాకు తెలుసు ఒక కంపెనీ 2% అనేది మెడికల్ మీదనే కానీ దేని మీదనే కానీ వాళ్ళు 2% ఇన్కమ్ ట్యాక్స్ కట్టకున్నా కానీ వీటిని మనం వాడుకోవచ్చు అనేది నాకు తెలుసు. సిఎస్ఆర్ నిధులు అదే నేను ఈసీఎల్ కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళతోటి కొంతమంది మా దగ్గర స్నానాలు చేయాలన్నా కానీ అసలు ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు స్నానాలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేయాలని అప్పుడు మా తల్లిదండ్రులు అని అంటేనేమో అప్పుడు ఏడవడతాడా ఎవరైనా చనిపోతే స్నానాలు చేసిండ్రు. కానీ ఇప్పుడు జనరేషన్ చేయాలంటే కష్టం అని చెప్పేసి ఊరికి ఒకటే ఫస్ట్ ఒక దాత తోట అనేది చేయించిన 85 లక్షల వర్కులు డొనేషన్ ద్వారా చెప్పిన దాంతో ఒక బుక్ కొట్టించిన్నాను నేను. ఒక బుక్ కొట్టించేసే డబ్బులకు మీరు అమ్ముడు పోవద్దు, ఎదుటోడు నిలబడ్డప్పుడు నాలాగా నేను ఎట్లా కష్టపడ్డానో నేను 22,85,00,000 వర్కులు తీసుకొని వచ్చేసేసిన. మినీ ట్యాంక్ బండ్కైనా కానీ 3 కోట్లు ఉంటే 8 కోట్ల వరకు నేను శాంక్షన్ చెప్పి 6,83,00,000 ఇరిగేషన్ ఆఫీసర్లతో మమేకమై ఉండి ఇవన్నీ నేను 40,000 చెట్లు పెడితే ఇంచుమించు 25,000 చెట్లు నేను పోషించిన నేను వీటిని ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించిన. నాకు ఊరును ఈ విధంగా ఇస్తున్నప్పుడు మీకు తిరిగి ఎట్లు ఇస్తున్నావు చూడుండ్రు అని చెప్పి కరోనా టైంలో కూడా 10 లక్షల రూపాయలు కూరగాయలు శానిటైజర్ అవన్నీ కూడా రాసుకునేటి ఇవన్నీ కూడా ఇప్పియడం జరిగిందన్న. దాంతో నేను ఒక బుక్ రాసిచ్చేసేసి ఒక 50 పేజీల బుక్ నేను ప్రతి ఇంటికి నేను ఇచ్చిన. నేను డబ్బులు నేను ఖర్చు పెట్టలేను. ఇప్పటికే నా పరిస్థితి ఆర్థికంగా నేను ఇబ్బందుల పాలైనా. నేను చాలా మట్టుకు ఇంటి పోరైపోయింది, నాకు ఇంట్లో గిట్ట పోరైపోయింది. నువ్వు ఏం సంపాదించలేవు, పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, చదువులకు అవుతున్నాయి, అసలుకి ఏంటిది నువ్వు ఉన్న షోరూమ్ను బొడగొట్టేసేసుకున్నావు నువ్వు అవన్నీ గిడ అనేది నాకు ఇంట్లో ప్రెజర్ గిడ నాకు చాలా ఇది ఉండే. అయినా కానీ నేను ఎందుకన్నానంటే ఒక రాజకీయం అనేది ఈ పిచ్చన అనేది తాగుడు షోకు జువ్వ షోకు పత్తాల షోకు ఏవైతే ఉంటాయో వ్యసనాలు ఆ వ్యసనంతో కూడా ఇది కూడా రాజకీయం కూడా వ్యసనమే అని నేను అంటాను. నేను ఇప్పుడు నేను ఎందుకోను దాని సాధక బాధకాలు నేను అనుభవిస్తున్నా కాబట్టి అది కూడా వ్యసనమే. రాజకీయం కూడా డబ్బులు పెట్టు, ఇప్పుడు ఎమ్మెల్యేలు డబ్బులు పెడుతున్నారు, డబ్బులు పెట్టేసేసి డబ్బులు తీస్తున్నారు వాళ్ళు అక్కడ. కానీ సర్పంచ్కు ప్రతి గ్రామంలో అదే ఆదాయం అనేది ఉండదు కదా. ఆ ఆదాయాన్ని మళ్ళీ దాన్ని గ్రామ పంచాయతీని చిన్న భిన్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్యమంత్రులు ఏ పార్టీ వచ్చేసేసినా కానీ వాస్తవానికి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మొత్తము దీన్ని
పంచాయతీరాజ్ వ్యవస్థను మున్సిపల్ వ్యవస్థను భూస్థాపితం చేసేసేసినాయి. అంతకు మొదలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఒక సర్పంచ్ అని అంటే ఒక గౌరవం ఇవన్నీ కూడా ఉండే. మాకున్న ఏవైతే వసతులు ఏవైతే ఉన్నాయో, మాకున్న ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏది లేకుంటాననేది ఎమ్మెల్యే దొరలు, ఎమ్మెల్యే పెత్తందారులు, ఎమ్మెల్యేలే కింద మేము పడి మేము వాళ్ళు ఏది చెప్తే మేము అది ఉండాలి. ఆఫీసర్లు కూడా వాళ్ళు కలెక్టర్లు. ఒక్కొక్కసారి నేను దేశాల నాకు పూర్తి మద్దతు ఉన్నది ఎంవి రెడ్డి సార్ కలెక్టర్ గారు ఉండే నాకు వాస్తవానికి ఇక్కడ చెప్తున్నప్పుడు అన్న నేను పనిచేసేటప్పుడు కూడా కలెక్టర్ గారు. ఉపాధి హామీ పథకం మీ మున్సిపాలిటీ తీసేసినారా? మున్సిపాలిటీ కాదన్న, అది అర్బన్ ఏరియా కిందకి తీసుకున్నారు. మా ఆదిలాబాద్ గ్రామాన్ని మొత్తము మేడ్చల్ కాన్స్టిట్యున్సీనే అర్బన్ కిందకి తీసుకున్నారు. కాన్స్టిట్యున్సీని తీసుకునడం తోటి జూపల్లి కృష్ణారావు అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండే, కమిషనర్ గారు వచ్చినప్పుడు అప్పుడు డిపిఓ నన్ను పిలిచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నన్ను ఒక్కరినే పిలిచేసేసి, అయ్యా నువ్వు నన్ను వచ్చినప్పుడల్లా నువ్వు క్వశ్చన్లకు నేను ఆన్సర్ నా దగ్గర లేదు, నేను ప్రభుత్వంతో నేను మాట్లాడలేను, నేను నీకు ఏది ఉన్నాగా నువ్వేం మాట్లాడానంటే అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేను జూపల్లి కృష్ణారావు సార్ తోటి అదేవిధంగా కమిషనర్ గారితో మాట్లాడితే ఏ విధంగా మేము పనికి ఉపాధి పథకం చేయాలి, చెట్లు ఎట్లా పెట్టాలి, మీరు అన్ని మాకు భారం పెడుతున్నారు, సర్పంచులను వేధిస్తున్నారు, మీరు ఈ విధంగా మీరు చేసేది మీరు చేయక ఏంటంటే అప్పుడు కమిషనర్ గారు అడిగి ఆయన ప్రశ్నలకు సర్పంచ్ మాట్లాడింది కదా, ఏం సమాధానం చెప్తా అంటే లేదు సార్ నేను వారం రోజులలో చేస్తాను. లైవ్లో వీడియో కాన్ఫరెన్స్లో 11 జిల్లాలు చూస్తుండగా డిక్లేర్ చేసి అదే విధంగా నేను చేయడంతో సెకండ్ సారి నేను నిలబడ్డప్పుడు ఏంటిదని అంటే ఒక బుక్ కొట్టించిన 22,85,00,000 వర్కులు నేను 19లో నేను పోటీ చేసిన కానీ ప్రభుత్వము వాళ్ళ పక్షాన్ని ఇక భర్త ఇవ్వందుంటే బర్రె వందన అన్నట్టుగా భర్తున్న చేతిలో బర్రె అనేది అయిపోయింది. అది చెప్తేనే ఇంటట్టుగా మొత్తం ఆగమాగం ఎన్నికల కమిషన్ వచ్చేసేసి అంతా లోపల 2 గంటలకు తెరిచేది ఉంటే 5 గంటలకు తెరిచేసేసి మొత్తం అంత చిన్న భిన్నం చేసేసి గవర్నమెంట్ ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరు ఎదురు చెప్పకపోయేది. ఆ రోజు ఆఫీసర్స్ గిట అన్నాడు శంకర్ గారు మీరు కొంచెం ఇక సైలెంట్గా ఉండండి, ఇక దాన్ని మనం ఏం చేయలేమని చెప్పేసిండ్రు. అంటే దౌర్జన్యంతో వాస్తవానికి నిజమైన సేవ చేయాలని అంటే నిజమైన సేవ చేయాలంటే అప్పుడు ఏదైతే డబ్బులు పంచుతున్నప్పుడు అందరుండి నువ్వు ఎంతో కొంత నువ్వు పంచాలన్నా, నువ్వు పంచకపోతే నీ సేవ ఎవరు చూడడు, ఇంటింటికి డబ్బులకు ఎగబడ్డరు జనాలు, అది కాదు అని అంటే అప్పుడు ఎన్ఎఫ్సి నగర్లో నాకు 400 గజాల ప్లాట్ ఉంటే నేను ఈ రోజు 1,50,00,000 ఆ రోజులలో 39 లక్షలకు నేను నేను అంటే వ్యసనమని ఎందుకు అంటున్నానంటే దీని గురించే ఆ రొంపిలో నేను దిగిపోయినా కాబట్టి మంచి షోరూమ్ ఉండే హీరో ఉండే డీలరు 7 షోరూమ్లలో 8 ఖర్చు పెట్టిరా అమ్మలేదు. అది డిస్టర్బ్ చేసిండు. నేను ఈ సర్పంచ్గా నేను ఉండకపోయేసరికి నాకు ఎవరైతే రాసిచ్చిన ఆయన పార్ట్నర్గా చేరిండో మొత్తం ఇప్పుడు అది పోయింది. ఏమన్నానంటే రౌడీయిజం చేసేస్తారు వాళ్ళు. రౌడీయిజం చేసి నేను అక్కడ పోకుండా అయిపోయింది. ఇక్కడనేమో నా ప్రత్యర్థి ఓడిపోయిన ప్రత్యర్థులు ఉన్నారు కదా, అప్పుడు నేను ఊళ్ళో ఏ మూలనో నేను మోరీలు చేయించుకుంటా, నేను లైట్లు వేయించుకుంటా, స్తంభాలు వాపించుకుంటుంటే వాళ్ళు డబ్బున్నోళ్ళు కాబట్టి వాళ్ళు అరే సర్పంచ్ ఈడేందుకుంటుండు, ఉప్పలు ఉంటున్నాడు, సిటీలు ఉంటున్నాడు అని ప్రచారం చేసిండు. మళ్ళా ఉన్న ఇల్లు మా మామ వాస్తవానికి చెక్కలతోటి అప్పటి పెంకటిల్లు కదా, చెక్కలతోటి చేపించేసేసి దాన్ని వదిలిపెట్టేసేసి నడువులకు పోవాల్సి వచ్చింది. నేను కిరాయి ఇంట్లో ఉండవలసి వచ్చింది. ఈ ఇల్లు కూలిపోయింది. లాస్ట్కి వస్తే ఆ ఇంట్లో గిడ నేను అది ఉండలేక ఇప్పుడు ఎన్ఎఫ్సి నగర్లో ఉండవలసి వచ్చింది. అంటే ప్రత్యర్థులు ఈ పట్టణ ప్రాంత పరిసరాలల్లో సర్పంచులుగా పోటీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డబ్బు, ధనబలము, కండబలము, అదే విధంగా వాళ్ళకున్న పవరను పోటీ చేయాలా అంటే ఒకటి ఎంతో కొంత ఉండాలి. నిజాయితీ అనేది ప్రజలను అనేది నిజాయితీతోటి ఓట్లేస్తారు. కానీ కొన్ని సందర్భాలల్లో వాళ్ళు అరే శంకర్ కంటే ఇంకా బెటర్గా వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, పతారా ఉన్నది, వీళ్ళు ఇంత పెద్దోళ్ళు కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి అట్లాగే డైవర్ట్ జనాలు అవుతారు. జనాల తప్పనని కాదు, నేను పైసలు లేకుంటాననేది నాకు ఊడి ఆడపడుచులు నన్ను ఫస్ట్ గెలిపించింది కాబట్టి నేను ఆ విధంగా చేయడం అనేది జరిగింది. అన్న ఒక్క విషయం ఏంటిదంటే నాన్న పృథ్వానకు ఒక్క విషయం అన్న, ఇంకొకటి వాస్తవానికన్నా మన ముచ్చల్ర సత్తన్న ఆ రోజు కలలు కన్నది
అంటే మనకు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది రాకముందుకే ఒక 1 year బిఫోరే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ఏం కథ అనేది అన్నది. ఆ తర్వాత తను నిలబడ్డ తర్వాత కూడా డబ్బున్నోళ్ళకే కానీ ఇవన్నీ కూడా ఉన్నోళ్ళకే చలామణి అవుతుంది అని చెప్పేసేసి అన్ని రాజకీయాలను అనేది డబ్బు లేని వానికి, అదే విధంగా కొంచెము పతార లేని వానికి అనేది సాధ్యం కాదని అనేది ఏదైతే చెప్పిండో వాస్తవానికి గవర్నమెంట్ కూడా ముచ్చల సత్తన్న లాంటి వాళ్ళది ఆ రోజులనైనా పాట ద్వారా, మాట ద్వారా, కవిత్వం ద్వారా ఏదైతే ఇచ్చిండో దాన్ని పాఠ్యాంశాలలో పెట్టాలి. ఎందుకంటే రేపు భవిష్యత్ తరాలు సర్పంచ్ పదవి అనేది ఈ విధంగా ఉంటుందా, నేను కూడా పోటీ చేయాలని అనేది రేపు చదువుకున్న వాళ్ళు కూడా రేపు ముందుకు వచ్చేసేసి ఇచ్చేస్తారు. ఇంకొకటి మన దీనివల్ల మాకు ఇదంతా మాకు కల్పించి వేదికను కల్పించినందు నా పృథ్వన్నకు, అదే విధంగా మన తొలి వెలుగు రగన్నకు ఒకటే చిన్న విన్నపం చేస్తున్నా. అన్న, పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ చిన్నాభిన్నం చేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందన్న ఉద్దేశంతో మా కాంగ్రెస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది కాకుండా సర్పంచులు అందరూ కాంగ్రెస్ను కొని తెచ్చుకున్నారు. కానీ వీళ్ళు కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి తమరి ఛానల్ ద్వారా, రగన్న ఛానల్ ద్వారా, అదేవిధంగా పృథ్వన్నకు విన్నవించడము, ఒక సర్పంచులు మీరు మోసపోకుండ్రు. మీరు ఏదో 50 లక్షలు, ఒక 10 లక్షలు, ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఒక 20 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నా కానీ మీరు ఏదో పదవి గురించి దాంట్లో వచ్చేది ఏం లేదు. మీరు రేపు బికారీ అవుతారు. కాబట్టి దీంట్లో మనము పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి మీరు పోటీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సర్పంచులకు, రాబోయే